హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కిరాక్ సీత. కిరాక్ సీత ఎందుకు? తను జెన్యూన్ ఉంది కాబట్టి. ఇందులో నీకు మాస్క్ వేసుకొని ఎవరు ఆడుతున్నారు, రియల్ గా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది? నిఖిల్ అనిపిస్తుంది. నిఖిల్. అంటే ఫ్రెండ్షిప్ ఎక్కువ హ్మ్. తన వాళ్ళతోటే ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ప్రతి సీజన్ లో మనం ఒక లవ్ స్టోరీ చూస్తాం కదా, ఈ సీజన్ లో ఏమైనా లవ్ స్టోరీ వస్తుంది అంటావా? తెలీదు. ఉంటే బాగుంటుందా? నో కామెంట్స్. ఉంటే బాగుంటుందా లవ్ స్టోరీ? నార్మల్ ఉంటే బాగుంటుందా? బాగుంటది, ఉంటేనే బాగుంటది. బానే ఉంటే బాగుంటుందా? విష్ణుప్రియ ఎలా ఆడుతుంది మరి? తను కొంచెం స్ట్రాంగ్ గానే అనిపిస్తుంది కానీ ఆడేది సరిగ్గా ఆడతలేదు, అర్థం చేసుకుంటారు. అంటే లూజ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది ఎక్కువ అని అంటున్నారు కదా. సో అలా లూజ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మరి ఆమెకి బయట ఏమైనా ఫేమ్ తగ్గుతుంది అంటావా? తగ్గుతుంది అనుకుంటే చాలా మందే ఉన్నారు కదా, అది నచ్చిన వాళ్ళు ఉంటారు, ఇది రెండు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ప్రీవియస్ సీజన్స్ చూసే ఉంటావు నువ్వు. సో ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ వస్తున్న సీజన్ ఎలా ఉంది? మొత్తం ఫస్ట్ నుంచి గొడవలే ఉన్నాయి. గొడవలు ఉంటేనే బాగుంటది అంటారు కదా. కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తే బాగుంటది. టాస్క్లు ఎలా అనిపిస్తున్నాయి మరి ఈసారి? బానే ఉన్నాయి. అయితే దీంట్లో మనకి పాత హీరో నీకు తెలుసో తెలీదు, ఆదిత్య ఓం కూడా ఉన్నాడు కదా. సో ఆయన ఎలా ఆడుతున్నాడు? అంటే నాకు తన గురించి అంత తెలియదు నాకు. సో నాగమణి కంటే సింపతి కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు కదా, దానివల్ల బయట ఓట్స్ అనేవి పడతాయి అంటారా? పడతాయి అనుకుంటే పోయినసారి తను పల్లవి ప్రశాంత్ కూడా ఆడింది కదా, పడుతుండొచ్చు, మేబీ పడుతుండొచ్చు. ఓకే. అయితే లాస్ట్ టైం మనం చూస్తుంటే నాగార్జున ఒక మాట చెప్పారు కదా, విష్ణుప్రియ అండ్ పృథ్వీ కాఫీ గురించి. సో అలా ఏమైనా లవ్ ట్రాక్ నడుస్తుంది అంటారా? నడవచ్చు. ఓకే. మీరు సోనియా నిన్న ఏడ్చింది కదా ఫుడ్ టాస్క్ గురించి. సో అక్కడ నుంచి ఆ క్లెయిన్ నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటది సోనియా, అంటే నిఖిల్ క్లెయిన్ నుంచి? బాగానే ఉంది వాళ్ళకైతే క్లెయిన్ లో మాత్రం. ఎందుకంటే తను ఎవరు, తన పేరు బేబక్క ఉంది కదా, తను ఇక గొడవ పెట్టుకుంది కదా, ఈమెనే స్ట్రాంగ్ సోనియా అని నాకైతే అదే కనిపించింది. ఈమెకే ఫేవర్ చేస్తున్నట్టుంది. ఓకే. అయితే నిన్న నామినేషన్స్ లో నీకు వ్యాలిడ్ పాయింట్ ఎవరిది అనిపించింది? కిరాక్ సీత కొంతమంది అనిపించింది, కిరాక్ సీత ఇంకా నైనిక. శేఖర్ భాష మధ్య మధ్యలో జోక్స్ వేస్తున్నాడు కదా, జోక్స్ ఎలా అనిపిస్తుంది? ఆయనది బాగుంది, కొంచెం రియాక్షన్స్ ఇస్తుండు, కొంచెం నవ్వుపిస్తున్నాడు. అయితే మొన్న ఈ మధ్యలో మనకి చూసుకుంటే అబ్బాయి నవీన్ కి ఇంకా కిరాక్ సీతకి ఫుడ్ వల్ల గొడవ అయింది కదా, అలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల గొడవలు అవుతుంటే ఎంటర్టైన్ అవుతారంటావా? అవుతారు, కొంతమంది అవుతారు, కొంతమంది కారు. నువ్వేమవుతావు? నాకైతే గేమ్స్ లో అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు, అప్పట్లో ఉండేది. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఈ వీక్ లో ఎవరు బయటికి వెళ్తారు అనుకుంటున్నావు? మణికంఠ. థ్యాంక్ యూ.